So good evening dear students of grade 10. Right now in this video class session we are going to discuss about exercise 4.3 problems. Okay. సో మనం యొక్క ప్రీవియస్ వీడియో క్లాసెస్లో చూస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క బేసిక్ ఇంట్రడక్షన్ ఫండమెంటల్స్ చెప్పడం జరిగింది. అలాగే డిస్క్రిమినెంట్ అనే ఒక కాన్సెప్ట్ గురించి చెప్పుకోవడం జరిగింది. తర్వాత నేచర్ ఆఫ్ ద రూట్స్ చెప్పుకోవడం జరిగింది. అలాగే రూట్స్ యొక్క నేచర్ ఎలా ఉంటుంది, గ్రాఫికల్ యొక్క ఫామ్ ఎలా ఉంటుంది, అలాగే దానికి సంబంధించినటువంటి డిస్క్రిమినెంట్ మీద ఒక శాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా చేయడం జరిగింది. రైట్, ఇప్పుడు ఎక్సర్సైజ్ 4.3లో మనకి ఫస్ట్ సమ్ అంటే మనకి ఇది ఎక్కువగా 1 మార్క్ 2 మార్క్స్లో అడిగే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అయితే ఎక్సర్సైజ్ 4.3 అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో 4.3 ఎక్సర్సైజ్లో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏంటంటే ఫస్ట్ సమ్. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ద టెక్స్ట్ బుక్ యూ కెన్ లుక్ ఇన్ టు ద టెక్స్ట్ బుక్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్తున్నాడో ఒకసారి చూడండి. సో ఫైండ్ ద నేచర్ ఆఫ్ రూట్స్ అంటే 3 బిట్లు ఇచ్చాడండి. 3 బిట్స్ కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్సే, ఎందుకంటే ఈక్వల్ టు 0, ఈక్వల్ టు 0, ఈక్వల్ టు 0 ఉంది. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ యొక్క ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, నేచర్ ఆఫ్ ద రూట్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అయితే నేచర్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇన్ కేస్ ఒకవేళ రియల్ రూట్స్ కనుక ఉంటే, రియల్ రూట్స్ అంటే ఏంటి, రియల్ అండ్ ఈక్వల్ అవ్వచ్చు, రియల్ అండ్ డిస్టింక్ట్ కూడా అవ్వచ్చు. అంటే చూడండి, రియల్తో మీకు 2 కేసెస్ ఉన్నాయి. ఒక కేసు ఆటోమేటిక్గా ఇమాజినరీ, దానికి రియల్ రూట్స్ ఉండవు. బట్ రియల్తో మీకు 2 వర్డ్స్ ఉంటాయని చెప్పాం. అయితే రియల్ అండ్ ఈక్వల్, లేకపోతే రియల్ అండ్ డిస్టింక్ట్ అనమాట. అంటే ఇప్పుడు ఈ 2 కేసెస్లో కనుక రియల్ రూట్స్ కనుక ఉంటే అవి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, ఒకవేళ రియల్ రూట్స్ కనుక ఉంటే ఫైండ్ దెమ్. అయితే ఆ రూట్స్ ఏంటి, రియల్ అండ్ డిస్టింక్ట్ అయితే ఆ రూట్స్ ఏంటి, రియల్ అండ్ ఈక్వల్ అయితే ఆ రూట్స్ ఏంటి అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అది క్వశ్చన్ అనమాట. ఫస్ట్ బిట్ చూడండి, 2x² - 3x + 5 = 0 అన్నాడు. 2x² - 3x + 5 = 0 అన్నాడు. ఇందులో ఏ వాల్యూ ఎంత, 2 కంపేర్ చేస్తే అంటే ax² + bx + c ఫార్మేట్తో కంపేర్ చేస్తే ఏ వాల్యూ వచ్చేటప్పటికి 2 అయింది, బి వాల్యూ ఏముందండి -3 ఉంది, అవునా, సి వాల్యూ ఎంత ఉంది 5 ఉంది. అంటే ఏ బి సి వాల్యూస్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ మీకు ఏం చేయమన్నాను, నేచర్ కట్టే ముందు డైరెక్ట్గా నేచర్ కాదు, ఫస్ట్ మనం ఏం కట్టాలి, డిస్క్రిమినెంట్ కట్టాలి. అంటే డి వాల్యూ కట్టాలి. డి బట్టి మనకి నేచర్ తెలుస్తుంది. అంటే దాని ఫార్ములా ఏంటి, డిస్క్రిమినెంట్ b² - 4ac. ఏంటండి, b² - 4ac. b² అంటే ఏంటి, -3² అనమాట. అంటే -3 హోల్ స్క్వేర్ -4ac, 4 × a ప్లేస్లో 2, c ప్లేస్లో 5 అనమాట. అంటే -3² అంటే -3 × -3 +9 అవుతుంది అనమాట. 9 - 4 2s are 8, 8 5s are 40, అవునా కదా. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే 9 - 40 ఎంతండి, 9 - 40 అంటే ఆన్సర్ నెగిటివ్ నెంబర్లో ఉంటుంది. ఎందుకు, పెద్ద నెంబర్కి మైనస్ సైన్ ఉంది కాబట్టి 9 - 40 వచ్చేటప్పటికి -31 ఎంత వచ్చిందండి, -31. ఏంటిది, డి వాల్యూ. -31 అంటే ఏంటి, <0, అవునా కదా, >0 కాదు, =0 కాదు, నెగిటివ్ నెంబర్ కాబట్టి <0. ఒకవేళ డి కనుక <0 అయితే అప్పుడు ఏంటి, రియల్ రూట్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. మీకు ఆల్రెడీ టేబులర్ ఫామ్ చెప్పినప్పుడు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, అవునా కదా. నెగిటివ్ కనుక వస్తే అక్కడ రియల్ రూట్స్ అన్నవి ఉండవు, కేవలం మనకి ఇమాజినరీ మాత్రమే. అర్థమైందా లేదా, ఇమాజినరీ రూట్స్ మాత్రమే ఉంటాయి తప్ప రియల్ రూట్స్ అన్నవి దానికి ఉండవు. ఎందుకు ఉండవు, డి వాల్యూ <0 నెగిటివ్లో వచ్చింది కాబట్టి. ఇది ఫస్ట్ బిట్ అనమాట. అంటే ఇమాజినరీ రూట్స్కి దాని మీనింగ్ అర్థమైంది కదంటే ఎలా ఉందో. నెక్స్ట్ సెకండ్ బిట్ కనుక చూస్తే 3x² - 4√3x + 4 అనమాట. 3x² అంటే ఏ వాల్యూ 3, కరెక్టా కదా. ఇక కంపేర్ చేసుకుంటే ఏ ప్లేస్లో 3 ఉంది, బి ప్లేస్లో ఏముంది -4√3 ఉంది. చూసుకోండి, ax² + bx ఫార్మేట్ అంటే x ముందు ఏముంది -4√3 ఉంది కాబట్టి బి వాల్యూ ఏమవుతుంది -4√3 అవుతుంది అనమాట. ఏ వాల్యూ 3 అవుతుంది, సి వాల్యూ ఆటోమేటిక్గా 4 అయింది. అయితే ఇప్పుడు ఇక్కడ కూడా ఫస్ట్ నేచర్ కట్టాలి అంటే ఫస్ట్ వీ నీడ్ టు ఫైండ్ ద డిస్క్రిమినెంట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. డిస్క్రిమినెంట్ ఎలా కడతాం, సేమ్ ఫార్ములా b² - 4ac. మళ్ళీ b² అంటే b వాల్యూ ఎంత -4√3 హోల్ స్క్వేర్ అంటే b² కాబట్టి -4√3 హోల్ స్క్వేర్ -4ac, 4ac, ఏ వాల్యూ 3, సి వాల్యూ 4, బి వాల్యూ వచ్చి -4√3² అనమాట. ఇక్కడ సింప్లిఫై చేసేటప్పుడు -4√3 హోల్ స్క్వేర్ అంటే ఏంటి, -4√3 × -4√3, అవునా కదా. అప్పుడు మైనస్ మైనస్ పోయి ఏమవుతుంది, ప్లస్ అయిపోతుంది. 4√3² ఏమవుతుంది, 4² అంటే 16
√3 స్క్వేర్ అంటే ఏంటి, స్క్వేర్ రూట్ పోయి 3 మిగులుతుంది, అంటే 16 into 3, అవునా కదా. 16 into 3 మైనస్ 4 3s are 12, 12 4s are 48, అంటే ఇక్కడ 48, 16 3s are ఎంత 48, అలాగే ఇక్కడ కూడా 48, 48 మైనస్ 48 ఎంత మనకి 0. అంటే ఇప్పుడు డి వాల్యూ ఎంత వచ్చింది, ఎగ్జాక్ట్గా 0 వచ్చింది. ఇందాకల కేసులో ఎంత వచ్చింది, <0 వచ్చింది. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్లీ 0 వచ్చింది అంటే డి వాల్యూ రియల్ రూట్స్ ఉంటాయి, కాకపోతే ఎలా ఉంటాయి, రియల్ అండ్ డిస్టింక్టా, రియల్ అండ్ ఈక్వలా, ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి రియల్ అండ్ ఈక్వల్. ఎలా ఉంటాయి, రూట్స్ ఆర్ ఎలా ఉంటాయి, రియల్ అండ్ ఈక్వల్. ఇది గుర్తుపెట్టుకోవాలండి, ఈక్వల్గా ఉంటాయి, దాంతోపాటు రియల్ అండ్ ఈక్వల్గా ఉంటాయి అనమాట. అది ఒక కేసు. ఓకే, అయితే ఇక్కడతో అయిపోలేదు, నేచర్ మాత్రమే కట్టాము ఇక్కడికి. నేచర్ అంటే ఏం చెప్తాము, రియల్ అండ్ ఈక్వల్ అన్నాం. ఒకవేళ రియల్ రూట్స్ ఉన్నాయి చూసుకోండి, ఒకవేళ కనుక రియల్ రూట్స్ వస్తే అవి ఏంటి, వీ హ్యావ్ టు ఫైండ్ దెమ్. అది ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి మీకు ఆల్రెడీ చెప్పాను. రియల్ అండ్ ఈక్వల్ వచ్చినప్పుడు ఫార్ములా ఏమేయాలి, -b/2a -b/2a, రెండు రూట్స్ కూడా ఈక్వల్గా ఉండాలి. అంటే ఆ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములా అనమాట, -b/2a -b/2a. అయితే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ బి ప్లేస్లో ఏంటి, -4√3, అంటే -4√3. ఒక మైనస్ ఏమో ఫార్ములాలోది, ఇంకో మైనస్ ఏమో బి వాల్యూలోది, అంటే -4√3/2a, అంటే ఏ వాల్యూ 3, 2 into a 2 into 3. అలాగే ఇక్కడ కూడా ఇంకోటి కూడా సేమ్ అలాగే వస్తుంది, ఎందుకు -b/2a -b/2a, కాబట్టి -4√3/2 into 3 అనమాట. మైనస్ ఏమవుతుంది, ప్లస్, అంటే 4√3/2 అంటే 2 into 3. అలాగే ఇక్కడ కూడా 4√3/2 into 3. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్లో 4√3 ఉంది, డినామినేటర్లో 2 into 3 ఉంది. క్యాన్సిల్ చేస్తే 2 టేబుల్లో 2 times అనమాట. అలాగే ఇక్కడ కూడా 2 టేబుల్లో 2 times అనమాట. సో ఫైనల్లీ మనకి ఏం మిగిలింది, 2 into √3/3. అలాగే ఇక్కడ కూడా 2 into √3/3, 2√3/3, అలాగే 2√3/3 మిగిలింది అనమాట. దీన్ని ఇంకా మీరు ఫర్దర్గా సింప్లిఫై చేసుకోవచ్చు. ఎలాగా, నేను ఇక్కడితో ఆపేసాను, మీరు ఇంకా సింప్లిఫై చేసుకోవచ్చు. 3ని ఎలా రాసుకోవచ్చు, 2√3 డినామినేటర్లో 3ని ఎలా రాసుకోవచ్చు, √3 into √3 రాసుకోవచ్చు లేదా. అలాగే అక్కడ కూడా 2√3 డినామినేటర్లో 3ని ఎలా రాసుకోవచ్చు, √3 into √3, అంటే ఇక్కడ √3 ఇక్కడ √3, మళ్ళీ ఇక్కడ √3 ఇక్కడ √3 పోతే ఫైనల్గా 2/√3 2/√3 మిగులుతాయి అనమాట. ఇది కూడా ఫర్దర్ సింప్లిఫికేషన్, ఎక్కడితో ఆపచ్చు, లేదా ఇది ఎగ్జాక్ట్గా రావాలనుకుంటే ఇంకా సింప్లిఫై చేసుకోవచ్చు. ఇంకా సింప్లిఫై చేయడం అంటే 3ని √3 into √3 కింద రాస్తే √3 పోయి 2/√3 మిగులుతుంది అనమాట. ఇది ఒక కేసు. సెకండ్ బిట్. థర్డ్ బిట్కి వెళ్దాం, చూడండి ఒకసారి, మీకు అక్కడ అర్థం అవుతుంది. 2x² - 6x + 3, 2x² - 6x + 3, ఏ వాల్యూ వచ్చేటప్పటికి 2, బి వాల్యూ వచ్చేటప్పటికి -6, సి వాల్యూ వచ్చేటప్పటికి 3 అయింది. మళ్ళీ ఫస్ట్ నేచర్ కట్టాలంటే ఫస్ట్ డిస్క్రిమినెంట్ కట్టాలి, అంటే b² - 4ac చేస్తాం. b² అంటే -6² - 4ac, 4 into 2 into 3 అనమాట. -6² అంటే ఎంత, 36, అవునా. అలాగే 4ac, 4 2s are 8, 8 3s are 24, అంటే -24. 36లోంచి 24 తీసేస్తే మనకి +12 మిగులుతుంది అనమాట. 12 అంటే ఏంటి, >0. 12 అంటే ఏంటి, >0. అంటే డి వాల్యూ ఎలా వచ్చింది, >0. అంటే >0 అంటే ఫస్ట్ కేసులో ఏమో <0, సెకండ్ కేసులో ఎగ్జాక్ట్లీ ఈక్వల్ 0, థర్డ్ కేసులో >0. >0 అంటే రూట్స్ ఎలా ఉంటాయి, రియల్గా ఉంటాయి, డిస్టింక్ట్గా ఉంటాయి. మళ్ళీ చూసుకోండి, ఇక్కడ రూట్స్ కనుక రియల్ రూట్స్ ఉంటే మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. అంటే ఇక్కడికి నేచర్ అయ్యింది, అంటే రియల్గా ఉంటాయి, డిస్టింక్ట్గా ఉంటాయి. డిస్టింక్ట్ అంటే ఏం చెప్పాను, డిఫరెంట్గా ఉంటాయి. ఒకటి ప్లస్లో ఉంటుంది, ఒకటి మైనస్లో ఉంటుంది. అవి ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇదనమాట, చూసుకోండి. -b + √b² - 4ac/2a ఒకటి, -b -√b² - 4ac/2a ఒకటి, అంటే ప్లస్ ఆర్ మైనస్ అనమాట. ఆ 2 రూట్స్ డిస్టింక్ట్ కాబట్టి అవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేది. -b అంటే b వాల్యూ -6 కాబట్టి -6 ప్లస్ √b² - 4ac ఆల్రెడీ కట్టాం. ఇగో b² - 4ac కడితే ఎంత వచ్చింది, 12 వచ్చింది, కాబట్టి √12. అలాగే ఇక్కడ కూడా -6 √b² - 4ac అంటే √b² - 4ac ఆల్రెడీ కట్టాం, ఎంత 12 అనమాట. ఆ సబ్స్టిట్యూట్ చేస్తాం, అంటే మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అంటే 6 ప్లస్ ఈ 12ని ఎలా రాసుకోవచ్చు, √12ని √4 into √3 రాసుకోవచ్చా లేదా, √12ని √4 into √3 రాసుకోవచ్చా లేదా. అలాగే ఇక్కడ కూడా 6 మైనస్ మళ్ళీ 12 ఎలా రాసుకోవచ్చు, √4 into √3 రాసుకోవచ్చా లేదా. అప్పుడు ఏమవుతుంది, 6 ప్లస్
రూట్ 4 వాల్యూ మనకు తెలుసు ఎంత 2, అంటే 6 ప్లస్ 2√3/4, అలాగే 6 మైనస్ 2√3/4 అనమాట. సో ఫైనల్లీ మీరు అబ్జర్వ్ చేస్తే 6 ప్లస్ 2√3/4, 6 మైనస్ 2√3/4 అన్నవి మనకి రూట్స్ అనమాట. అవి రెండు ఏంటి, డిస్టింక్ట్ రూట్స్. ఎందుకు, ప్లస్తో ఒకసారి మైనస్తో ఒకసారి, అంటే ఏంటి, డిస్టింక్ట్ రూట్స్ వచ్చాయి అనమాట. ఎందుకు, గ్రేటర్ దాన్ 0 కాబట్టి. అర్థమైందా లేదా? సో నెక్స్ట్ మనం సెకండ్ ప్రాబ్లం ఫోకస్ చేద్దాం.